రిటైర్మెంట్ బకాయిలను ఏకమొత్తంలో వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పలువురు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పెన్షన్ సంబంధిత ప్రయోజనాలు అందకపోవడంతో 36 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆరోపించారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా విడుదల చేయడం లేదని, 2 సంవత్సరాలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు CVP కూడా అందడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు ఇవ్వాల్సినవన్నీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనరీ బెనిఫిట్స్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కొరకు ఈ పోరాటం చేస్తున్నామనేటువంటి విషయాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పడానికి మేము ఈ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2024 ఏప్రిల్ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పెన్షనర్కు కూడా వాళ్ళకున్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చేత 36 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. అట్లాగే పెన్షనరీ బెనిఫిట్స్ రాక చాలామంది పెన్షనర్ ఎంప్లాయీస్ యొక్క కూతుర్ల పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. అట్లాగే ఇల్లు కట్టుకోవడము మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆగిపోయినటువంటి సందర్భంలో మరి కనీసము ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ జీతంలో నుండి దాచుకున్నటువంటి సొమ్మును కూడా గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇవ్వటం